నమస్కారం అండి, నేను మీ సాంబా సాయి కుమార్. కోటీశ్వరులందరికీ కూడా ఒక అద్భుతమైన సుస్వాగతంతో ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఇదేంటి అంటే 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో సెకండ్ ఎపిసోడ్. మనం ఫస్ట్ ఎపిసోడ్ మాట్లాడుకున్నాము ఇంతకుముందు వీడియోలో. అదేంటి అంటే ఆస్క్ అంటే అడగడం. ఈరోజు మనము సెకండ్ స్టెప్ అదేంటి అంటే బిలీవ్ అంటే నమ్మకం మీద ఈ యొక్క వీడియోని చేయబోతున్నాను, మాట్లాడబోతున్నాను. మనం ఆల్రెడీ బిలీఫ్ సిస్టమ్ మీద చాలా వీడియోస్ చూసాము నా యొక్క ఛానల్లో. సో లా ఆఫ్ అట్రాక్షన్లో 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో ఆస్క్, బిలీవ్, గ్రాటిట్యూడ్ అండ్ రిసీవ్ అంటే అడగడము, నమ్మడము, కృతజ్ఞతా భావము చూపించడము, అదేవిధంగా దాన్ని పొందడము. సో మనం సెకండ్ స్టెప్ ఈరోజు బిలీవ్ గురించి మాట్లాడదామండి. ఎప్పుడైతే మీరు ఏదైతే అడుగుతారో విశ్వాన్ని, దాన్ని ఫస్ట్ 100% నమ్మాలండి. అది మీరు నమ్మలేదనుకోండి, హాఫ్ హార్టెడ్గా అడిగారు, లేదు అంటే అది వస్తుందో రాదో అని అడిగారు అనుకోండి, అది మీకు అడగక ముందే రాదు అని మీరే చెబుతున్నట్టు అర్థం. ఇది కొంచెం టిపికల్గా ఉంది సెంటెన్స్, బట్ ఏంటి అంటే మీరు కనుక దాన్ని నమ్మకపోతే, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ఒకసారి మళ్ళీ ఆలోచించండి దీన్ని, దానికోసం నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ అడగక ముందే మీరు దాన్ని నమ్మలేదనుకోండి, అడిగినా వేస్ట్ అయిపోతుంది అని అర్థం. సో ఫస్ట్ ఏంటంటే అడగాలి, అడిగింది అద్భుతమైన రీతిలో నమ్మాలి. ఫస్ట్ నమ్ముతేనే థర్డ్ స్టెప్ 4 స్టెప్స్కి వెళ్తామంటే కృతజ్ఞతాభావం చూపించడము, అదేవిధంగా పొందడము అన్నది మనము తెలుసుకోగలుగుతాము ఆర్ పొందగలుగుతాము. కానీ ఇక్కడ నమ్మనే లేదనుకోండి, ఎవరినైనా ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు నమ్మలేదనుకోండి, పక్క వాళ్ళు ఎలా నమ్ముతారు? నమ్మే అవకాశమే లేదు. కాబట్టి అదేవిధంగా మీరు ఏదైతే నమ్ముతున్నారో అది కోట్ల రూపాయలు అయ్యి ఉండొచ్చు, లక్షల రూపాయలు అయ్యి ఉండొచ్చు, ఒక అద్భుతమైన ఇల్లు అయ్యి ఉండొచ్చు, అది ఆల్రెడీ మీరు పొందినట్టుగా నమ్మాలి. విచ్ ఈజ్ లిటిల్ బిట్ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్. అంటే కొంచెం ఎలా నమ్మాలి, నా దగ్గర లేదు కదా అన్న క్వశ్చన్స్ వస్తాయి. బట్ దట్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు బీ యాక్టివ్. అంటే హ్యాపీనెస్తో, ఒక ఎక్సైట్మెంట్తో ఒక అద్భుతమైన రీతిలో దాన్ని ఆల్రెడీ పొందినట్టు కనుక మీ బాడీకి, మీ మైండ్కి ఇమేజెస్ చూపిస్తూ ఒక ఉల్లాసంగా, ఉత్సాహమైన వాతావరణాన్ని కనుక మీరు తీసుకురాగలిగితే, అది ఒక అద్భుతమైన నమ్మకాన్ని ఏర్పరిస్తే, దెన్ డెఫినెట్గా మీరు ఏది కోరుకుంటారో అది మీ జీవితంలోకి 100% వస్తుందండి. ఇదే 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అద్భుతమైన రీతిలో రప్పించగలుగుతుంది. అదే దీని యొక్క పవర్ అనమాట. ఈ 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ పవర్ అదే. ఆస్క్ అడగాలి, లాస్ట్ టైం మనం వీడియోలో మాట్లాడాము. బిలీవ్ నమ్మాలి, ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాము. రాబోయే వీడియోలో మనము కృతజ్ఞతాభావము మరియు ఎలా రిసీవ్ చేయాలి, ఎలా పొందాలి అన్న దాని గురించి కూడా మాట్లాడతాము. సో దయచేసి మీరు ఏది స్టార్ట్ చేసినా దాన్ని ఫస్ట్ నమ్మండి. ఏదైనా సరే అండి, ఒక కారు కొనాలి అంటే నేను అర్హుడను అని నమ్మాలి. మీరు కోట్ల రూపాయలు ఆకర్షించాలి అంటే నేను దాన్ని హ్యాండిల్ చేయగలను, నేను దాన్ని పొందగలను అని మీరు నమ్మాలి. మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. అది నమ్మించడానికే మనం విపరీతమైన టెక్నిక్స్ యూజ్ చేస్తాము. ఆ టెక్నిక్స్ ట్రైనింగ్లో చెప్పబడతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు నన్ను సంప్రదించవచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సింపుల్ ట్రైనింగ్ అండి, ఒక గంటలో అయిపోతుంది. ఏదో 10 days 15 days ట్రైనింగ్ కూడా ఉండదు. 1 hour మనం సబ్జెక్ట్ చెప్తాము, 1 hour టెక్నిక్స్ చెప్తాము. దాని తర్వాత ఈ 2 hours ట్రైనింగ్ అయ్యాక ఎవ్రీ డే యూ హ్యావ్ టు డూ దోస్ టెక్నిక్స్. ఆ 10-12 టెక్నిక్స్ ఏవైతే చెప్తామో అది ఎవ్రీడే. ఇవన్నీ కూడా మీ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి, మీ సబ్కాన్షియస్ మైండ్ని అంటే ఇంకా ఉత్తేజపరచడానికే ఇవన్నీ టెక్నిక్స్ యూజ్ చేస్తాము. దీంట్లో ఏం మ్యాజిక్ లేదండి, మీ మైండే ఒక మ్యాజిక్. మీరు కనుక అద్భుతమైన రీతిలో మీ మైండ్ని కనుక జయించగలిగితే డెఫినెట్గా కోట్ల రూపాయలు ఆకర్షించగలుగుతారు. మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క దాన్ని కూడా నమ్మకంతో స్టార్ట్ అవుతుంది. నమ్మకమే జీవితం అని చెప్పేసి మన పురాణాల్లో కూడా రాస్తుంది. సో మీరు దేన్నైతే దారుణంగా లేకపోతే దృఢంగా నమ్ముతారో 100% అది మీ జీవితంలోకి వస్తుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. కేవలం నమ్మకంతో మీరు ఈ 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో నమ్మకంతో మీకు ఏది కావాలో అది రప్పించుకోవచ్చు.
రెస్ట్, కృతజ్ఞతాభావము అండ్ మరియు మీకు పొందడము అన్నది 3rd and 4th స్టెప్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.